अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। మనము చాంద్రోగ్యోపనిషత్తులో 5వ అధ్యాయంలో అంటే 5వ ప్రపాఠకంలో 4వ ఖండం వరకు మనం ప్రస్తావించుకున్నాము. ఈ 4వ ఖండంలో మనము శ్వేతకేతు ఒక రాజసభకు వెళ్ళినప్పుడు జైబలి ప్రవాహం ఒక రాజా 5 ప్రశ్నలు అడిగారు. 5 ప్రశ్నలకు సమాధానం తెలియదు అని చెప్పినప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చి తన తండ్రితో చెప్పినప్పుడు ఆ తండ్రి ఈ ప్రశ్నకు సమాధానం నాకు తెలియదు, నేను తెలుసుకుంటా అని చెప్పి ఇతని డైరెక్ట్ గా రాజ్యసభకు వచ్చేసి తర్వాత అక్కడ ఉపస్థితమైనప్పుడు రాజా అతను చూసి నీకు ఏమైనా మానవీయ వరం కోరుకు అడిగినప్పుడు నాకు మానవీయ వరం అంటూ ఏమొద్దు, నాకు మీరు ఏ ప్రశ్నలైతే మా పుత్రుని అడిగారో అదే ప్రశ్నకు సమాధానం కావాలి అని ప్రస్తావించినప్పుడు ఈ విద్య అనేది కేవలము మీకంటే ముందు ఎవరికి చెప్పలేదు, కేవలము క్షత్రియుల దగ్గర మాత్రమే ఉంది, అందుకే క్షత్రియులు రాజ్యాన్ని శాసిస్తున్నారు, పాలిస్తున్నారు అని ఈ రకంగా ప్రస్తావించి సరే ఇది నీకు చెప్తాను అని చెప్పి ప్రారంభించడం మొదలుపెట్టారన్నమాట. అంటే ఇది ఇంతవరకు 4వ ప్రపాఠకంలో అంతవరకు చెప్పిన తర్వాత 4వ ప్రపాఠకంలో మళ్ళీ 5 ప్రశ్నలు ఏవైతే చెప్పారో 5 ప్రశ్నలకు సమాధానంగా ముందుగా 5వ ప్రశ్నకు సమాధానం చెప్పారు. 5వ ప్రశ్న ఏంటంటే మనము 5వ ఆహుతి అనేది అగ్నిలు ఇచ్చినప్పుడు అది ఒక సోమాన్ని ఉత్పత్తి చేస్తుంది అని చెప్పుకున్నాము. అంటే అగ్నిలో దేవగణలను లక్ష్యంగా పెట్టుకొని శ్రద్ధాపూర్వకంగా ఆహ్వానం చేసినప్పుడు ఆ ఆహుతి చేత సోమరూపి రాజా ఉత్పన్నమవుతుంది అని చెప్పి ఈ రకంగా ప్రస్తావించుకున్నాం అన్నమాట. ఈ విషయాన్ని మనం అంగీకరించాం. అందులో ఈ బ్రహ్మాండంలో జరిగే అంటే 5వ ప్రశ్నకు సమాధానంగా గౌతమ్ మహర్షికి అంటే గౌతమ్ వంశంలో ఉత్పన్నమైన అరుణ అనే మహర్షికి, అరుణ అనే ఒక బ్రాహ్మణుడికి ఈ జైబలి రాజా ఉపదేశిస్తున్నామట. అంటే 5వ ప్రశ్నకు సమాధానం చెప్తున్నామట. దాంట్లో ముందుగా ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి లోకంలో ద్విలోకంలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఈ సూర్యుడు, చంద్రుడు, కిరణాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా విద్యమానంగా ఉన్నాయి. కాబట్టి వాటిని నిమిత్తంగా చేసుకొని ఎవరైతే అగ్నిలో శ్రద్ధాపూర్వకంగా ఆహుతి ఇస్తారో అది ఆహుతి చేత సోమరాజ అంటే సోమరూపి అగ్నికి ఉత్పన్నమవుతుంది, అంటే బాష్పం ఉత్పన్నమవుతుంది. అంటే 5వ ఆది జలంతో ఇస్తాము కాబట్టి ఆ జలం అనేది బాష్ప రూపంలో ఉత్పన్నమవుతుంది అని చెప్పుకున్నాం. అంటే దీన్ని అంతతో గత్వ ఏం చెప్తా అంటే మనం ఇచ్చిన ఈ ఆహుతి ఏదైతే ఉందో అది అగ్నిలో భస్మీభూతం విధంగా బాష్పాన్ని ఉత్పన్నం చేస్తుందో అలాగే భూమిలో ఆ జలం అనేది మనం సేచనం చేసినప్పుడు ఏ విధంగా మొక్కలను ఉత్పన్నం చేస్తుందో మొక్క నుంచి పండ్లు, పలహారాలు ఇవన్నీ ధన ధాన్యాలు ఉత్పన్నం అవుతాయో
అది పురుషుని రూపంలో అది అన్నధన ధాన్యాలు ఏవైతే పురుషుడు తిన్నప్పుడు దాని వలన రజోవీర్యం ఉత్పన్నం అయిపోయి ఆ వ్యక్తి మళ్ళా అదే రకమైనటువంటి పురుషుడు ఉత్పన్నం అవుతాడు. ఆ పురుషుడు మళ్ళా ఆ అభివ్యక్తం చేయడాన్ని మాట్లాడటం శక్తి సామర్థ్యం యుక్తుడు అవుతామంట. అంటే ఈ రకంగా సోమరూపి రాజాకి ఉత్పత్తి అవుతుంది. మళ్ళీ అటువంటి రాజా ఉత్పన్నం కాగలుగుతాడు అనే విషయాన్ని అంతతో గత్వ ఆ రకంగా తీసుకొస్తామంట. ఆ ప్రక్రియ అంతా ఇక్కడ 5వ ఖండం నుంచి ప్రస్తావించబడింది. అదేంటో చూడండి. ఇంతవరకు కేవలం 5వ ప్రశ్న సమాధానంగా అగ్నిలో దేవగణులంతా కూడా శ్రద్ధాపూర్వకంగా ఆహుతి ఇచ్చినప్పుడు ఆహుతి చేత సోమరూపి రాజాకి ఉత్పన్నమైంది అని చెప్పండి, భాస్మం ఉత్పన్నమైంది అని చెప్పి ఈ రకంగా ప్రస్తావించుకున్నాం. అస్తు. ఇప్పుడు 5వ ఖండం చూడండి. ఈ విషయంలో ఇంకెవరికైనా సందేహం చెప్పండి. సందేహం ఉందా? చూడండి. అయితే 5వ ఖండం చూడండి. పర్జన్యో వావ గౌతమాగ్ని తస్య వాయురేవ సమిత్ అభ్రం ధూమో విద్యుత్ అర్చిరి అశనిర్ అంగారాహ నక్షత్రాని విస్ఫుల్లింగాః అని చెప్పి ఇక్కడ ధూమో అహర్ అర్చిర్ చంద్రమాః అంగారాః ఇక్కడ అంగారహ నక్షత్రాన్ని పై శ్లోకం కాదు. ఇక్కడ ఇంకో ఏదంటే ఇక్కడ అంగారహ హరాదునయ విస్ఫుల్లింగాః అని చెప్పి ఇక్కడ ఇవ్వబడింది. పర్జన్యో వావ గౌతమా అగ్ని తస్య వాయురేవ సమిత్ అభ్రం ధూమః విద్యుత్ అర్చిః అశనిః అంగారాః హరాదునయ విస్ఫుల్లింగాః. అంటే ఇక్కడ పర్జన్య అంటే ఏమిటి? మేఘాలు. ఏ గౌతమ మహర్షికి మళ్ళీ సంబోధిస్తున్నాడు. అది ఇక్కడ ఇంకా సంపూర్ణం కాదంట. 5వ ప్రశ్న సమాధానం కేవలం ఈ రకంగా భావించి బ్రహ్మాండంలో ఉన్నటువంటి నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, విస్ఫుల్లింగాలు, ధూమం ఇవన్నీ అంటే ఆ రకంగా పోల్చి చెప్పుకున్నామంట. దాని ఒక సోమరాజ ఉత్పన్నం అవుతుందంటే భాస్మ ఉత్పన్నం అవుతుంది చెప్పుకున్నాను ఆహుతి ఇవ్వడం వల్ల. తర్వాత ప్రక్రియ ఏం చెప్తున్నా అంటే ఇక్కడ పర్జన్య ఈ పర్జన్య అనేది ముందు మొట్టమొదటి అగ్ని ఏం చెప్పుకున్నామంటే ఈ దీవలోకంలో యజ్ఞం యొక్క అగ్ని అనేది సూర్య రూపంలో, కిరణాల రూపంలో, ప్రకాశ రూపంలో, చంద్రమా రూపంలో, నక్షత్ర రూపంలో పోల్చి చెప్పుకున్నామట. ఇలాంటి దీవరూపి యజ్ఞాగ్నిలో దేవగణులంతా కూడా శ్రద్ధాపూర్వకంగా జలం యొక్క ఆహుతి ఇచ్చినప్పుడు మనకు ఆ దీవ యజ్ఞంలో మనకు వాష్పం ఉత్పన్నమవుతుంది, సోమరాజ ఉత్పన్నమవుతుంది చెప్పుకున్నామట. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నా అంటే ఈ పర్జన్యం యొక్క అగ్ని 2వ అగ్ని అన్నమాట. ఇక్కడ మేఘాల రూపంలో చెప్పుకున్నామట. ఈ పర్జన్య అంటే మేఘాలు ఏవైతే ఉన్నాయో యజ్ఞ ఈ 2వ అగ్ని చెప్పు. అది మొట్టమొదటి అగ్ని ఆ రకం చెప్పుకున్నాము. 2వ అగ్ని ఏమిటంటే అగ్నిలో ఇప్పుడు ఈ పర్జన్య రూపి యజ్ఞానికి ఏంటి? ఈ అగ్నిలో వాయువు ఏదైతే ఉందో అంటే ముఖ్యంగా మనం పర్జన్యం అంటే మేఘాలని చెప్పుకున్నాం. హే గౌతమ, ఇక్కడ మేఘరూపి అగ్ని ఏదైతే ఉందో 2వ అగ్ని, ఈ అగ్నిలో పర్జన్య రూపి అగ్నిలో అంటే మేఘరూపి అగ్నిలో తస్య వాయు ఏవ సమిత్, ఇక్కడ ఈ అగ్నికుండంలో అగ్ని రూపంలో ఇక్కడ వాయు ఏవ సమిత్ అంటే వాయువు ఏదైతే ఉందో అది సమిధ రూపంలో ప్రకాశిస్తుంది, సమిధ రూపంలో ఉద్దీపనం చెందిస్తుంది. అలాగే అభ్రం ధూమ, అభ్రం ఏదైతే ఉందో, అభ్రం అంటే ఇక్కడ మంచు పొగలాగా ఉంటుంది అన్నమాట. పొగలాగా ఉంటుంది. అభ్రం ఏదైతే ఉందో ధూమ పొగలాగా ఉంది. అలాగే విద్యుత్ అంటే ఇప్పుడు మేఘాలు, ఇప్పుడు ఆకాశంలో మేఘాలు మబ్బులాగా అభ్రం అంటే అంతటా కూడా మంచుతో ఆవరించి ఉంటుంది, నీటితో ఆవరించి ఉంటుందన్నమాట. అది అభ్రం అంటే అది పొగ కాదు, కానీ దాన్ని ఆవి రూపంలో అంతా
ఆ బాష్ప రూపంలో అంతా వ్యాపించి ఉంటుంది, మబ్బుగా మొత్తం ఆవరించి ఉంటుంది. అది ఏదైతే అభ్రంగా చెప్పుకున్నాం, అది ఎలా పోల్చి చెప్తుందంటే పొగలాగా ఉంది. అభ్రం ధూమః. అలాగే విద్యుత్, ఆ మేఘాల్లో విద్యుత్ ఏదైతే మనకు ప్రకాశిస్తూ ఉంటుందో, మెరుస్తూ ఉంటుందో మెరుపు తీగలాగా, అది అర్చిహి అంటే అగ్ని యొక్క, అప్పుడు మనం అగ్ని బాగా మండుతున్నప్పుడు, బాగా ప్రజ్వలిస్తున్నప్పుడు యజ్ఞకుండంలో లపటే అంటే వేగంగా ఆహ్, మండుతూ ఉంటాయన్నమాట. అది ఒక ధ్వని ఉత్పన్నం అవుతుందన్నమాట. బాగా చిటపట అంటూ అది అగ్ని ఎక్కువగా దేదీప్యమానంగా ఉన్నప్పుడు అగ్ని జ్వాలలు ఇటు అటు వెళ్తూ ఉంటాయన్నమాట. తీవ్రంగా వెళ్తుంటాయి. అంటే విశాలంగా వెళ్తుంటాయి. దాన్ని విద్యుత్ అని చెప్పుకున్నాం. అంటే ఎప్పుడు అలాగుండవు, కంటిన్యూ అలా వచ్చి వెళ్ళిపోతుంటాడు. గాలి తగినప్పుడు ఏ విధంగా అన్ని ఈ పక్కగా 4 దిశలు ఏ విధంగా ప్రవహిస్తుంటుందో, విస్తరిస్తూ ఉంటుందో, అలాగా వ్యాపిస్తుందో, అలాగా విద్యుత్‌ను అర్చిహి, అది ఒక అగ్ని లపటం అంటే అగ్ని యొక్క జ్వాలలాగా పోల్చి చెప్పారు ఇక్కడ. అలాగే అశనిహి. అశని అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి, అంటే భూమి మీద పడుతున్నట్టే అశ్విని. ఇప్పుడు ఒక్కోసారి మేఘాలు ఉన్నప్పుడు, ఆచ్ఛాదించినప్పుడు, వర్షం రావడానికి ముందు స్థితిలో మేఘాలు గర్జిస్తూ ఉంటాయి. గర్జించినప్పుడు ఆ మెరుపులు ఒకసారి కింద పడుతుంటాడు. అంటే ఆ విద్యుత్ కింద పడుతుంటున్నాడు. కొన్ని కొన్ని చోట్ల చెట్ల మీద, సముద్రాలు ఎక్కువ పడుతుందో అంటుంటామట. అక్కడ పొలాల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. దానివల్ల ఎవరికైనా ప్రాణిఘాతం జరిగిందని చెప్పి మనుషుల మీద, పశువుల మీద చూస్తూ ఉంటాం. అంటే వర్షాకాలంలో అక్కడక్కడ మనకు ఈ వింటూ ఉంటాం పిడుగు కూడా పడటం ప్రత్యక్షంగా అంటాం కదా. పిడుగు పడటం. అలా స్థితి పడినప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉంటాం. దాని తక్కువ, ఎక్కువ సముద్రాల్లో, కొండల్లో, అడవుల్లో ఎక్కువ పడుతూ ఉంటుంది. చెట్లు, చేమలు ఉన్న చోట్ల పడుతూ ఉంటుంది. ఆ స్థితి ఏదైతే ఉందో ఇక్కడ ఆహ్, అశని అని చెప్పి చెప్పుకున్నాడు. అశనిహి అంగారహ, అంగార రూపంలో ఉంటుంది. ఏ విధంగా అంగార అనేది మనకు బొగ్గు ఏదైతే ఉందో, ఆ బొగ్గు బాగా బగబగ మండుతూ ఉంటుంది. ఆ మండిన బొగ్గులు ఏ విధంగా మన మీద పడినప్పుడు ఏమవుతుందో, ఆఘాతం కలిగిస్తుందో, అలాగా ఆ అగ్ని పిడుగు ఏదైతే ఉందో అది భూమి మీద పడినప్పుడు అక్కడ ఆఘాతం చేస్తున్నది. పశువుల మీద పడ్డా, ఏ ప్రాణి మీద పడ్డా, భూమి మీద పడ్డా అక్కడ ఆఘాతం చేస్తున్నామట. దాన్ని భస్మీభూతం చేస్తున్నామట. అందుకే అశనిహి అంగారాహ, అంగార రూపంలో పోల్చి చెప్పారు ఇక్కడ. అలాగే హ్రాదునయ. హ్రాదునయ అంటే ఇక్కడ ఆ మేఘాల యొక్క అదుపులు, అంటే గర్జన, సింహ గర్జన అంటాం కదా, అలాగా మెరుపు గర్జిస్తుంది బాగా భయంకర బీభత్సంగా ఆ ఒక ధ్వని కనిపిస్తుందన్నమాట. అంటే పరస్పరం మేఘాల మధ్య రాపిడి జరిగినప్పుడు ఏమవుతుందంటే, అంటే ఐసుగడ్డల్లాగా అంత విశేషంగా ఉంటాయట. అవి పగిలిపోయినప్పుడు ఏమవుతుందంటే అలా ధ్వని ఉత్పన్నమవుతుందన్నమాట. అందుకే హరాధుని అంటే హరాధునయ అని ఏదైతే పదం ఉందో ఇక్కడ, ఆ మేఘాలు గర్జిస్తున్నప్పుడు వాటి మధ్య విస్ఫోటనం ఏది జరుగుతుందో దాన్ని ఇక్కడ చింగారియ విస్ఫుల్లింగాహ. చింగారి అంటే మనకు ఆ మనం చెప్పుకున్నది అగ్ని అగ్ని మెరుపుల్లాగా మనకు చిన్న చిన్నగా మెరుపులు పడుతూ ఉంటాయి అగ్ని బాగా మండుతున్నప్పుడు. అలాగా దీన్ని చింగారి విస్ఫుల్లింగాహ రూపంలో చెప్పుకున్నాం. ఇది నిప్పురవ్వలాగా దాన్ని పోల్చి చెప్పుకున్నామాట. ఈ రకంగా పర్జన్య రూపి అగ్ని ద్వితీయాగ్ని, ఇది ద్వితీయాగ్ని చెప్పి గౌతమ్ వంశులు ఉత్పన్నమైన ఆధునికి ప్రస్తావిస్తున్నాడు. జైబలి రాజా ఏం చెప్పారంటే వాయుదేవ సమితి రూపంలో, సమిత రూపంలో, అభ్రం పొగ రూపంలో, విద్యుత్ ఏదైతే ఉందో అది అగ్ని యొక్క జ్వాల రూపంలో, అలాగే అశ్నిహి భూమి మీద పడేటువంటి మెరుపు ఏదైతే ఉందో అది అంగార రూపంలో, అలాగే హ్రాదునేహ ఆ మెరుపులు ఏవైతే సింహ అది మేఘాలు గర్జించినప్పుడు ఏదైతే ధ్వని ఉత్పన్నమవుతుందో ఆ గర్జన ఆ ధ్వని వలన విస్ఫులింగాహ అవి నిప్పుదారులాగా అంతటా విస్తరించి ఉంటుంది. ఐసిగడ్డల్లాగా మనకు చిన్న చిన్న ఆ మనకు వడగల్ల వాన పడింది అంటుంటామట. అవన్నీ ముక్కలు ముక్కలు అయిపోయి అంతటా వ్యాపిస్తూ ఉంటామట. అవి అవి విస్ఫులింగాహ నిప్పుదవల్లాగా ఇక్కడ పోల్చబడి చెప్పబడింది అనమాట. ఈ రకంగా అంటే మొత్తం ఒక మనం వర్షము రావడానికి ప్రక్రియ ఏ రకంగా ఉంటుందో, మేఘాల్లో ప్రక్రియ ఏ రకంగా ఆ కనిపిస్తుందో అది ఇక్కడ పోల్చి చూపించబడింది అనమాట. తర్వాత ఏమంటున్నా అంటే చూడండి, అందుకే హే గౌతమ పర్జన్య అగ్ని, ఇక్కడ పర్జన్యం మేఘం అవుతున్న అదే అగ్ని. ఆ అగ్నికి వాయువు ఏదైతే ఉందో సముద్ర రూపంలో ఉంది. మేఘాలు ఏవైతే ఉన్నాయో పొగగా తీసుకున్నామో, విద్యుత్ జ్వాల రూపంలో ఉంటుంది. వజ్రం అనేది అంటే మెరుపు ధ్వని అనేది అంగార రూపంలో తీసుకున్నాము.
అలాగే గర్జన అనేది విస్ఫులింగ రూపంలో తీసుకున్నామని చెప్పి ఈ రకంగా ప్రస్తావించబడిందన్నమాట. అలా చెప్పిన తర్వాత తస్మిన్ ఏతస్మిన్ అగ్నౌ దేవాహ సోమో రాజానం జుహ్వతి. అటువంటి అగ్నిలో తస్మిన్ ఏతస్మిన్ అలాంటి ఈ అగ్నిలో పర్జన్య రూపి అగ్నిలో దేవాహ అంటే దేవతల యొక్క సమూహం అంతా కూడా సోమం రాజానం దేదీప్యమైనటువంటి వాష్పంలో దేదీప్యమానంగా మండుతున్నటువంటి అగ్నిలో సోమం అంటే జుహ్వతి సోమరూపి ఆహుతి ఇస్తున్నారు. సోమ అంటే ఒక లత అన్నమాట. సోమాన్ని ఆహుతికి ఇస్తున్నా అంటే సోమరూపి ఒక లత ఉంటుంది. ఆ లతం యొక్క రసం అంటే ఒక తీగ అనమాట. సోమ అంటే ఏమిటి? సోమయాగాల్లో సోమలత ఉంటుంది అన్నమాట. ఆ తీగ అది ఎక్కువగా అడవి ప్రాంతాల్లో ఉంటుంది. అది అంటే మనం విశేషంగా ప్రయత్నం చేసినప్పుడు ఎక్కడైనా అది కనిపిస్తుంది అనుకోండి, మనం దాన్ని ఆ రకంగా తయారు చేసుకుంటేనా మొత్తానికి ఆ సోమలత ఏదైతే ఉందో దాని యొక్క రసాన్ని తీసి ఆవుతిగా ఇస్తుంటామంట. దానికి ఒక విశేషం అంటే ఔషధం అంట. ఔషధం వల్ల విశేష ప్రక్రియ జరుగుతుందన్నమాట. అందుకే అది ఇక్కడ అగ్నిలో మేఘరూపి అగ్నిలో దేవగణులంతా అంటే దేవతలంతా కూడా ఆ ఆ సోమాన్ని ఆహుతిగా ఇస్తుందన్నమాట. అప్పుడు ఆహుతి చేత ఏమవుతుంది? ఆహుతి ఇచ్చినప్పుడు ఏమవుతుంటే ఆహుతి వర్ష సంభవతి. వర్ష సంభవిస్తుంటే ఆ వర్షం పడుతున్నమాట. ఇప్పుడు చాలా మంది అప్పట్లో కొంతకాలం ముందు 2000 అనుకుంటాను 2005లో కానీ 2000లో అప్పట్లో వర్షాలు సరిగా పడటం లేదని చెప్పి చాలా మంది కెమికల్స్ హెలికాప్టర్ల మధ్య వెళ్ళి అక్కడ చల్లేవాళ్ళు అన్నమాట. అంటే పైకి ఆకాశంలో వెళ్ళి చల్లేవాళ్ళు. ఆ కెమికల్స్ దాన్ని ద్రవీభూతం చేస్తున్నామట. అక్కడ ఆ మేఘాలు ఎంతవరకు అయితే ఉన్నాయో ఆ ఐస్ గడ్డలు ఎక్కడైతే ఉన్నాయో అవి కరిగిపోయి వాస్తవంగా అక్కడ పడేది అనమాట. కానీ అంతటా అంత ఇది కాదన్నమాట. అంత సామర్థ్యము ఇదిగా ఉండదు. కానీ మొత్తానికి అయితే వాళ్ళు వైజ్ఞానికులు అలా ప్రయోగాలు చేసి దీనివల్ల కలిగిస్తుంది కాబట్టి అలా ప్రయోగాలు చేశారు. అలాగే ఇక్కడ కూడా ఏమంటున్నా అంటే ఆహుతి ఇవ్వడం వలన అగ్నిలో ఆహుతి వల్ల అగ్నికి ఆ శక్తి ఉంటుంది, అంతటా వ్యాపింపజేస్తుంది కాబట్టి ఆ అగ్ని వర్షాన్ని కురిపిస్తుందంట. అందుకే తస్మిన్ ఏతస్మిన్ అగ్నో దేవాహ సోమం రాజానం జుహ్వతి. సోమరూపి రాజా అంటే ఇక్కడ ఆహుతిని సోమలతతో యుక్తమైనటువంటి ఆహుతిని జుహ్వతి అంటే ఆహుతిగా ఇస్తున్నారు. తస్యాహ ఆ కారణం చేత మనకు తస్యాహ ఆహుతి ఆ సోమవాస్పరూపి ఆహుతి చేత వర్షం సంభవతి, వర్ష ఉత్పన్నమవుతుంది అని చెప్పి ఇక్కడ అంటే ముందుగా మనకు పర్జన్య రూపి మేఘరూపి అగ్నిలో ఏమేమి ఉన్నాయని చెప్పి అవి ఏ రకంగా పనిచేస్తున్నాయని చెప్పి దాన్ని విస్తరించిన తర్వాత అలాంటి అగ్నిలో మేఘరూపి అగ్నిలో దేవతలంతా కూడా కలిసి సమూహాత్మకంగా శ్రద్ధ భక్తిపూర్వకంగా ఆ సోమరూపి ఆహుతిని దాంట్లో వేసినప్పుడు ఆ ఆహుతి చేత వర్షం సంభవిస్తుంది అని చెప్పి ఇక్కడ ఈ 5వ ఖండంలో ప్రస్తావించబడింది. అందుకే తస్యాహ ఆహుతే వర్షం సంభవతి. ఆ ఆహుతి చేత వర్షం సంభవిస్తుంది. ఎవరు వేశారంటే దేవాహ సోమం రాజనం. సోమరూపి రాజా అంటే ఆ ఆహుతిని జుహ్వతి అంటే వేయటం అనమాట. అగ్నిలో వేశారు, ఆహుతిగా ఇచ్చారు అని అర్థం. చూడు అలా చెప్పిన తర్వాత 6వ ఖండంలో దానికి కంటిన్యూషన్ ఏం చెప్తున్నా అంటే పృథివీ వావ హే గౌతమ. ఇప్పుడు 3వ అగ్ని చెప్తున్నమాట. అలా చెప్పుకుంటూ వచ్చిన తర్వాత మళ్ళీ 2వ అగ్ని చెప్పి పృథ్వీ రూపం తీసుకొని చెప్తున్నారు ఇక్కడ. హే గౌతమ అంటే గౌతమ వంశుడు అరుణ బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నారో అతనికి ప్రస్తావిస్తున్నమాట. పృథివీ వావ గౌతమ అగ్ని తస్యాహ సంవత్సర ఏవ సమిత్ ఆకాశో ధూమో రాత్రి అరిచిరి దిశో అంగారాహ అవాంతర దిశో విస్ఫుల్లింగాహ. పృథివీ వావ గౌతమ హే గౌతమ పృథివీ ఏదైతే ఉందో అగ్ని ఇది పృథివీ అగ్ని ఏదైతే కనిపిస్తుందో మనకు ఈ పృథివీ ఒక అగ్ని లాంటిది అన్నమాట. అగ్ని రూపంలో ఉంది. పృథివీ అనేది ఒక అగ్ని రూపంలో ఉంది. తస్యాహ అంటే ఆ పృథివీకి తస్యాహ సంవత్సర అంటే సంవత్సర కాలం అంతా సమిత్ తస్యాహ సంవత్సర ఏవ అంటే సమిత్ ఇక్కడ ఆ సంవత్సరం ఏదైతే ఉందో అది సమిధా రూపంలో సమిధా రూపంలో పోల్చబడి చెప్పుకున్నాము. ఆ సంవత్సర కాలం అంతా ఆ పృథివీ ఇలా జరిగే క్రియాకలాపాలని ఒక సమిధ రూపంలో మండుతూ ఉంటుందన్నమాట. అందుకే సమిత్ అని చెప్పి ప్రస్తావించుకున్నాం.
ఆకాశో ధూమ, అలాగే ఆకాశం ఏదైతే ఉందో అది ధూమ రూపంలో ఉంటుందని చెప్పుకున్నాము. రాత్రి అర్చి, రాత్రి యొక్క స్థితి గతి ఏదైతే ఉంటుందో అది అగ్ని యొక్క జ్వాల కింద తీసుకున్నాము. దిశలు ఏవైతే ఉన్నాయో దిశ అంగారాహ, అంగార రూపంలో ప్రస్తావించబడింది. అవాంతర దిశ, ఆ అవాంతర దిశ అంటే ఆ దిశలకు 4 కోణాలలో 4 మూల భాగాల్లో ఊర్ధ్వ భాగం అధర భాగాన్ని కలుపుకుంటూ మొత్తం అవన్నీ అంతటా కూడా అంటే 10 దిశల్లో, అంటే 4 దిశలు 4 ఉపదిశలు పైన కింద కలిపి మొత్తం 10 దిశల్లో విస్ఫుల్లింగా ఆ నిప్పు రవలంతా కూడా వ్యాపిస్తూ ఉంటాయి. అంటే ఈ పృథివీ రూపి అగ్నిలో సంవత్సరం అనేది సమజాగా పనిచేస్తుంది, ఆకాశం అనేది పొగగా పనిచేస్తుంది, ధూమగా పనిచేస్తుంది. ఆ అగ్ని యొక్క జ్వాల అనేది ప్రకాశం యొక్క జ్వాల రాత్రి రూపంలో పనిచేస్తుంది, అంటే అంతటా వ్యాపిస్తుంది. అంధకారం ఎలా ఉంటుంది, అంతటా వ్యాపిస్తుంది కదా, అలాగే జ్వాల కూడా వ్యాపిస్తుంది. అలాగే అవాంతర దిశో విస్ఫుల్లింగా, అన్ని దిశల్లో నిప్పుల వల్లగా ఆ ప్రకాశం అంతటా వ్యాపిస్తుంది అని చెప్పి ఈ రకంగా పృథివీ రూపి అగ్ని ఈ రకంగా ప్రస్తావించబడింది. అంటే ఈ పృథివీ అనేది యజ్ఞానికి 3వ అగ్ని. ఈ పృథివీ యజ్ఞానికి 3వ అగ్ని. ఈ అగ్నిలో సంవత్సర కాలం అంతా ఏదైతే ఉందో అది సముద్ర రూపంలో, ఆకాశం ధూమ అంటే పొగ రూపంలో, రాత్రి అనేది జ్వాల రూపంలో, దిశలు అంగార రూపంలో, అవాంతర దిశలు ఏవైతే ఉన్నాయో మెరుపు చిన్న నిప్పు దావాల్లాగా చింగారియ రూపంలో మనం తీసుకున్నాం. అంటే చిన్న చిన్న నిప్పు దావాల్లాగా తీసుకొని పోల్చబడి చెప్పుకున్నాం. ఇలాంటి అగ్నిలో పృథివీ అగ్నిలో, ఇలాంటి పృథివీ యజ్ఞాగ్నిలో దేవతలంతా కూడా దేవగణంతో వర్షానికి ఆహుతి ఇచ్చామంట, అంటే వర్షం పడటానికి ఆహుతి ప్రదానం చేశామంట. ఇలాంటి శ్రద్ధాభావంతో కామనాతోటి వర్షానికి సంబంధించిన ఆహుతి అక్కడ ప్రదానం చేశారన్నమాట. ఆ ఆహుతి చేత ఏమైపోయిందంటే ఆ వర్షం పడింది కాబట్టి అన్నం ఉత్పన్నమైంది. ఆ పృథివీ యందు మనం ముందుగా అగ్నిలో ఆహుతి ఇచ్చాం. ఆహుతి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అది ఉష్ణతను ఉత్పత్తి చేసి అగ్ని అంటే వర్షం కురిపించింది. ఆ వర్షం వల్ల భూభాగం అంతా కూడా ఆర్ద్రం అయిపోయింది కాబట్టి, జలమయం అయిపోయింది కాబట్టి దానివల్ల మనకు అన్నం ఉత్పన్నమైంది అన్నమాట. ఆ ఆహుతి చేత అన్నం ఉత్పన్నమైంది. అది సృష్టిలో ఉన్నటువంటి యజ్ఞంలో ఈ 3వ ఆహుతిని ఈ రకంగా అన్నం ఉత్పన్నం కావడానికి మనకు తీసుకున్నామట. అందుకే ఇలాంటి అగ్నిలో దేవగ్రంథ ఆహుతిని ఇచ్చేసి వర్షం కురిపించగలిగేదన్నమాట. ఆహుతి చేత మనకు అన్నం ఉత్పన్నమైంది. ఇప్పుడు ఈ పృథివీ యందు ఆ వర్షం పడటం వల్ల మనకు అన్నము ధనధాన్యాలు ఏవైతే ఉన్నాయో సమస్త ప్రాణులకు మనకు అన్నాన్ని ఉత్పత్తి చేస్తున్నాడు. ఈ పృథివీ అనేది పృథివీగతమైనటువంటి క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో ఈశ్వరి వ్యవస్థాన ప్రకారంగా అంటే అన్య మహాభూతముల యొక్క సహాయం చేత కూడా ఇక్కడ అందుకే ఆకాశాన్ని తీసుకుని చెప్పుకున్నాం. అంటే మిగిలిన అంశాలు కూడా ఆ అన్నాన్ని ఉత్పన్నం చేయడంలో ఇవన్నీ సహాయపడతాయన్నమాట భూభాగంలో. అస్తు మొత్తానికి అన్నం ఉత్పన్నమని చెప్పుకున్నాం. అందుకే తస్మిన్ అగ్నో దేవాహ వర్షం జుహ్వతి, వర్షాక ఆహుతి ఇచ్చారన్నమాట. ఆహుతి ఇవ్వడం వలన వర్షం జుహ్వతి, తస్యాహ ఆహుతే అన్నం సంభవతి, ఆహుతి చేత అన్నం సంభవించింది, అంటే అన్నం ఉత్పన్నమైంది, అంటే ధనధాన్యాలు ఉత్పన్నమయ్యాయి భూమి మీద, ఆ పంటలు పండాయని చెప్పి ఈ రకంగా ఈ 6వ ఖండంలో ప్రస్తావించబడింది. కాబట్టి ఇక్కడ గౌతమ మహర్షికి 3వ అగ్ని పృథివీ అగ్ని చెప్పుకున్నాం. ఈ పృథివీ అగ్నిలో సంవత్సరము, ఆకాశము, రాత్రి, అలాగే దిశలు, అవాంతర దిశలు ఇవన్నీ కూడా మనకు అగ్ని రూపంలో నిమిత్తంగా పనిచేస్తూ వాటిని నిమిత్తంగా చేసుకొని దేవతలంతా కూడా వర్షరూపి ఆహుతి ప్రదానం చేసినప్పుడు ఆ ఆహుతి చేత అన్నం సంభవించింది, అన్నం ఉత్పన్నమైందని చెప్పి ఈ 6వ ఖండంలో మనం ప్రస్తావించుకున్నాం. ఇలా చెప్పిన తర్వాత 7వ ఖండం చూడండి. మళ్ళీ పురుషో వావ గౌతమ అగ్ని తస్య వాగ్ ఏవ సమిత్ ప్రాణో ధూమో జిహ్వ అర్చి చక్షు అంగారాహ శ్రోత్రం విస్ఫుల్లింగాహ అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించబడింది. పురుషో వావ గౌతమ
అగ్ని తస్య వాగ్యేవ సమిత్ ప్రాణో ధూమో జిహ్వా అర్చి చక్షు అంగారాహ శ్రోత్రం విస్ఫుల్లింగాహ. అంటే హే గౌతమ, ఇక్కడ మళ్ళా 4వ అగ్ని గురించి చెప్పుకున్నామంట. ఇక్కడ ముందుగా మనము క్రమంగా చెప్పుకుంటూ వస్తున్నాం. అంతకన్నా ముందు పృథివీ యజ్ఞం చెప్పుకున్నాం. పృథివీ యజ్ఞము, యజ్ఞానికి 3వ అగ్ని చెప్పుకున్నాము. అలాగే పర్జన్యము 2వ అగ్ని చెప్పుకున్నాము. జలము అనేది మొదటి అగ్నిగా చెప్పుకున్నాము. అలాగా ఇక్కడ మనకు ఈ ఖండంలో పురుషో వావ యజ్ఞ అని చెప్పు. పురుషో వావ గౌతమ అగ్ని. ఇక్కడ పురుషుడే ఈ యజ్ఞానికి చతుర్థ అగ్ని రూపంలో ఉన్నాడు అనమాట. పురుషుడు ఈ యజ్ఞానికి అంటే యజ్ఞకుండానికి చతుర్థ అగ్నిగా తీసుకొని చెప్పామన్నమాట. ఒక 4వ అగ్ని రూపంగా ప్రస్తావించబడ్డాడు ఇక్కడ పురుషుడు. అంటే పురుషుడి యొక్క స్థితి ఎలా అయిపోయిందంటే ఈ పురుషురూపి యజ్ఞంలో అగ్నిలో, అంటే పురుషురూపి అగ్నిలో, అంటే పురుషుడే ఒక అగ్నిగా భావించే పురుషుడు ఒక అగ్ని స్వరూపుడు అనమాట. ఆ పురుషుడు అగ్నిలో వాక్ అంటే ఈ పిండంలో మనకు ఈ పిండమే శరీరమే మనం యుక్తమైనటువంటి అన్ని అవయవాలతో యుక్తమైనటువంటి పిండమే మొత్తము ఒక పురుష రూప స్థితిలో ఉంది. కాబట్టి ఆ పురుష రూపి పిండంలో, పురుష రూపి అగ్నిలో ఇక్కడ వాణి సమిడ రూపంలో మనం మాట్లాడే వాక్ అయితే సమిడ రూపంలో తీసుకున్నాము. మనకు ప్రాణం ఏదైతే ఉందో అది పొగ రూపంలో తీసుకున్నాము. జిహ్వా ఏదైతే ఉందో అది అగ్ని యొక్క జ్వాలగా తీసుకున్నాము. అలాగే కళ్ళు ఏవైతే ఉన్నాయో అంగార రూపంలో తీసుకున్నాము. చెవులు ఏవైతే ఉన్నాయో నిప్పు రవలుగా తీసుకున్నాం, చింగాది అని చెప్పుకున్నామట. ఈ రకంగా పురుషో వావ పురుషరూపి అగ్నిలో హే గౌతమ వాకేవ సమిత్ ప్రాణో ధూమ జిహ్వా అర్చి చక్షు అంగారాహ శ్రోత్రం విస్ఫుల్లింగాహ. ఈ రకంగా మన పిండంలో, పురుషరూపి పిండంలో మనలో ఉండేటువంటి అవయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉల్లేఖిస్తూ ఇవన్నీ ఉన్నాయి అని చెప్పుకున్నాం. అందుకే హే గౌతమ పురుషి అగ్ని హే ఉస్క వాక, పురుషుని యొక్క వాక్ ఏదైతే ఉన్నది సమిడ రూపంలో పనిచేస్తుంది. ప్రాణం అనేది పొగ రూపంలో పనిచేస్తుంది. జిహ్వా జ్వాల రూపంలో పనిచేస్తుంది. కళ్ళు ఏవైతే ఉన్నాయో అంగార రూపంలో ఎందుకంటే కళ్ళల్లో అగ్ని మండుతూ ఉంటుందన్నమాట. ఆ ప్రకాశం ఉంది కాబట్టి మనం బయట ప్రకాశం చూడగలుగుతున్నామట. కళ్ళలో చూసినట్టే మండుతూ ఉంటాయి, కళ్ళు మండుతూ ఉంటాయి అన్నమాట. అలాగా అందుకే అంగార రూపంలో పోల్చి చెప్పుకున్నాము. శ్రోత్రం విస్ఫుల్లింగాహ, అవి మనకు అక్కడే అన్ని చోట్లోంచి ఏ విధంగా నిప్పుతో అన్ని చోట్ల వ్యాపించి ఉంటాయో అలాగా మన శ్రోత్రం కూడా, కర్ణేంద్రియం కూడా అన్ని చోట్లోంచి ధ్వనులను సంగ్రహిస్తూ ఉంటుంది. నిప్పుదల్లాగా అక్కడ అన్ని చోట్ల 4 వైపుల నుంచి సంగ్రహిస్తూ ఉంటుంది. కాబట్టి శ్రోత్రం విస్ఫుల్లింగాహ అని చెప్పి ఈ రకంగా ఒక పురుషుని యొక్క పిండంలో ఏ రకమైన అగ్ని ఉంటుంది అని చెప్పుకున్నాం. అలాంటి అగ్నిలో తస్మిన్ అగ్నౌ అంటే పురుష రూపి అగ్నిలో దేవాహ అన్నం జిహ్వతి, దేవతంతా అన్నానికి ఆహుతి ఇచ్చిన, అన్నం కావాలని చెప్పి ఆహుతి ఇచ్చినామట. తస్యాహ ఆహుతేహే రేత సంభవతి, అంటే అన్ని రూపి ఆహుతి ఇచ్చినప్పుడు ఏమైపోయిందంటే అన్నాన్ని భుజించి అన్నం తీసుకున్నప్పుడు ఏమవుతుంది, అది రక్త మాంసంగా మారిపోయి సప్తధాతులు ఏర్పడతాయంట కదా, రజవీర్యములు ఉత్పన్నమయ్యాయన్నమాట. ఆహుతి రేత సంభవతి, పురుష స్త్రీలలో రజవీర్యములు ఉత్పన్నమయ్యాయి. అంటే ఆహారాన్ని భుజించడం వలన, అన్నాన్ని భుజించడం వలన వాళ్ళు రజవీర్యములు ఉత్పన్నమయ్యాయి. రేత సంభవతి. అందుకే అలాంటి పురుష రూపి అగ్నిలో దేవగణులంతా అన్నక హోం కర్తే, అన్నాన్ని హోమం చేసినప్పుడు, అందుకే మనం ఒకసారి అన్నంతో హోమం చేస్తుంటాం అంట కొన్ని సందర్భాల్లో, అంటే యాగాలు ఒక్కొక్క చోట ఒక రకమైన. దానివల్ల ఆవతి చేత వీర్యం ఉత్పన్నమవుతుంది. వీర్యం అంటే వీర్యములు ఉత్పన్నమవుతాయి అని చెప్పి ఈ 7వ ఖండంలో మనకు ప్రస్తావించబడింది. కాబట్టి ఈ పురుష రూపి యజ్ఞం యొక్క అగ్నిలో దేవగణులంతా దేవతలు చేశారు, అన్నానికి ఆవతి ఇచ్చారు. అలాగా చేయడం వల్ల ఆవతి చేత రజస్ ఉత్పన్నమయ్యాయి, అంటే రజవీర్యములు ఉత్పన్నమయ్యాయి. అందుకే ఈ సృష్టిలో జరిగేటువంటి పురుష యజ్ఞంలో జలం యొక్క పురుష యజ్ఞంలో మనకు ఈ రకమైనటువంటి శక్తి ఉత్పన్నం, అంటే అంతిమ తత్వం ఉత్పన్నమైంది, అంటే రజవీర్యములు ఉత్పన్నమయ్యాయని చెప్పి ఈ రకంగా విషయాన్ని చూశాను అనమాట. అలా చెప్పిన తర్వాత మళ్ళీ 8వ ఖండంలో ఏం చెప్తున్నా అంటే చూడండి, యోషా వావ గౌతమ అగ్ని తస్యాహ ఉపస్థ ఏవ సమిత్ ఉపమంత్రయతే స ధూమో
యోని తే అంగారాహ అభినందాహ విస్ఫుల్లింగాహ అని చెప్పి ఈ రకంగా ప్రస్తావించుకున్నాం. కాబట్టి ఇక్కడ యోష వావ, యోష అంటే ఇక్కడ యోష స్త్రీ శబ్దం అనమాట. యోష అంటే ఇక్కడ స్త్రీ రూపంలో యోష శబ్దాన్ని ఉపయోగిస్తాము. తో ఆ స్త్రీ, హే గౌతమ, ఇక్కడ నారి అంటే స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీ ఒక అగ్ని రూపంలో తీసుకున్నామట. స్త్రీనే ఇక్కడ స్త్రీ యజ్ఞానికి పంచమాగ్నిగా చెప్పుకున్నాం. పురుషుడు ఏ విధంగా యజ్ఞానికి చతుర్థ అగ్నిగా తీసుకున్నామో అలాగే ఒక స్త్రీని యజ్ఞానికి పంచమాగ్నిగా తీసుకున్నాము. ఈ స్త్రీ రూపి యజ్ఞంలో, ఈ స్త్రీ రూపి యజ్ఞాగ్నిలో దేవగణంతా కూడా ఆవతి ఇస్తున్నదన్నమాట. దేవగణంతా కూడా ఆవతి ఇస్తున్నదన్నమాట. ఆవతి చేత గర్భం ఉత్పన్నమైంది. అంటే పురుషుని వల్ల మనం వీర్యం ఉత్పన్నమని చెప్పాం కదా, అది స్త్రీ రూపంలో గర్భధానం చేయడం వల్ల మనకు ఏ విధంగా సంతానం ఉత్పన్నమవుతుందో ఆ రకంగా ఇక్కడ పృథ్వీ భాగంలో మనకు అన్నధనాధాన్యాలు ఏ విధంగా ఉత్పన్నమయ్యాయో ఆ రకంగా ఆ సంతానం ఉత్పన్నమైపోయి ఆ వ్యక్తి మాట్లాడము శక్తి సామర్థ్యం వచ్చేస్తుంది అని చెప్పి 5వ ఆహుతి మనం జలానికి ఆహుతి ఇస్తే అది బాష్ప రూపంలో ఉత్పన్న పురుషుడి రూపంలో పరివర్తన చెంది అది మాట్లాడగలుగుతుంది అని చెప్పాం కదా. అది ఈ రకంగా పృథ్వీలో మనం తిన్న ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రజవీర్యంలో ఉత్పన్నమయ్యి అదే ఒక సంతానం ఉత్పన్నం చేస్తుంది. కాబట్టి ఆ రకంగా అది ఆ పురుష రూపంలో ఉత్పన్నమైపోయి ఆ శక్తిని మళ్ళీ అటువంటి శక్తి ఆ వ్యక్తికి వస్తుంది అని చెప్పి ఆ ప్రక్రియను ఆ భూగర్భంలో జరిగేటువంటి పిండం జరిగేటువంటి ప్రక్రియను సంకేత రూపంలో ప్రస్తావించబడింది అన్నమాట. అంటే అటువంటి స్థితి ఎలా వస్తుంది? మనం 5 ప్రశ్నల్లో అది అంతిమ ప్రశ్నకు సమాధానం చెప్పుకున్నామట. ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చినట్లయితే మనకు మొట్టమొదటి ప్రశ్న ఏం చెప్పుకున్నాము? చనిపోయిన తర్వాత జీవాత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఎలా వస్తుంది అనే విషయాన్ని చెప్పుకున్నామట. ఆ ప్రసంగంలోకి తీసుకొస్తున్నామట. కాబట్టి మొత్తానికి ఇక్కడ చూడండి, యోషావావ గౌతమ అగ్ని తస్య ఉపస్థా ఏవ సమిత్ ఉపమంత్రయతే సా ధూమో యోని అర్చిరి యద్ అంతః కరోతి ఏ తే అంగారాహ అభినంద విస్ఫుల్లింగాహ అని చెప్పి ఈ రకంగా ప్రస్తావించారనమాట. అందుకే ఈ స్త్రీ యొక్క అగ్ని రూపంలో తస్యాహ ఉపస్థ సమితి రూపంలో చెప్పుకున్నాము. యద్ ఉపమంత్రయతే సహ ధూమః యోని అర్చి, అలాగే యత్ అంతః కరోతి తే అంగారాహ అభినందాహ విస్ఫుల్లింగాహ అని చెప్పి ఈ రకంగా ప్రస్తావించుకున్నామట. మొత్తానికి ఒక సంతాన ప్రక్రియని ఇక్కడ ప్రస్తావిస్తూ ఈ రకంగా సంతానోత్పత్తి ద్వారా ఏదైనా పురుషుడు ఉత్పన్నమవుతాడో ఆ పురుషుడు మాట్లాడడం కలుగుతాడని చెప్పి ఈ పంచమ ప్రశ్న యొక్క సమాధి రూపంలో ఈ రకంగా దీన్ని ప్రస్తావించాడు అనమాట. అంటే ఒక హవనకుండంలో సమిధ ద్వారా, సామాగ్రి ద్వారా, ఘృతం ద్వారా ఏ విధంగా అగ్నిహోత్రము చేస్తామో ఒక యజ్ఞకుండంలో మనం నెయ్యి ద్వారా, ఔషధముల ద్వారా, సమిధల ద్వారా మనం ఏ విధంగా అగ్నికుండంలో ఆహుతి చేస్తామో అలాగే ఈ బ్రహ్మాండంలో పిండంలో జరిగేటువంటి క్రియాకలాపాలు మనం ఏ విధంగా ప్రత్యక్షంగా ఈ పిండంలో ఉంటూ మన అనుభూతిని పొందుతున్నామో ఆ రకమైన ప్రక్రియ విధి విధానాన్ని సంకేత రూపంలో మనం ఉత్పత్తి స్థితిని మనకు ప్రక్రియ విధానాన్ని అనేది సంకేత రూపంలో ప్రస్తావించబడింది అన్నమాట. అందుకే ఇక్కడ ఆ పురుషుడు పర్జన్య రూపం ఏ విధంగా అయితే మనకు జలమే వీటన్నిటికీ కారణం చెప్పుకున్న ప్రారంభంలో. కాబట్టి ఆ జలం ద్వారా ఆవతీసిన బాష్ప రూపం ఏ విధంగా ఉత్పన్నమవుతుందో ఈ రకంగా పృథ్వీలో మనకు ఈ రకమైన అగ్ని చేయడం వల్ల, బ్రహ్మాండంలో పిండం ఈ రకమైన అగ్ని చేయడం వల్ల ఆ రకమైన మన పురుషోత్పత్తి జరిగి ఆ రకంగా మాట్లాడే శక్తితో యుక్తం అవుతాడని చెప్పి ఈ రకంగా ఈ అష్టమ కర్ణంలో ప్రస్తావించబడినాడు. అందుకే తస్మిన్ అగ్నో దేవాహ రేతో జుహ్వతి తస్యాహ ఆహుతి గర్భ సంభవతి. ఆ ఆహుతి చేత దేవత రేతస్కి ఆహుతి ఇచ్చారు అంటే స్త్రీలు ఆహుతి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆహుతి గర్భ సంభవతి, గర్భం ఉత్పన్నమవుతుంది. గర్భం ద్వారా ఆ పురుషుల యొక్క ఉత్పత్తి ద్వారా
ఈ శక్తి, మాట్లాడే శక్తి కలుగుతుంది అని చెప్పి ఈ రకంగా ఈ విషయాన్ని ప్రస్తావించబడింది అన్నమాట. ఇప్పుడు ఈ రకంగా 5వ ప్రశ్నకి ఈ రూపంలో సమాధానం చెప్పిన తర్వాత ఇప్పుడు మనము మొట్టమొదటి ప్రశ్న ఇప్పుడు చెప్పాను. మృత్యు తర్వాత ఆత్మ యొక్క గతి ఎక్కడ ఉంటుంది? చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? అలాగే దేవయాన మార్గము, పితృయాన మార్గము ఎక్కడ అవి మనకు వేరవుతాయి అని చెప్పుకున్నామట. ఆత్మ చనిపోయిన ఎక్కడికి వెళ్తుంది? మళ్ళా ఎలా వస్తుంది? వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా ఏ కర్మానుగుణంగా మళ్ళా శరీరాన్ని ధరిస్తుంది? సరే, వచ్చిన తర్వాత మళ్ళీ ఏ మార్గంలో, దేవయాన మార్గంలో ఉంటుందా, పితృయాన మార్గంలో ఉంటుందా, ఏ మార్గం ఎలా ఉంటుంది? ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించబడింది అన్నమాట. ఇక్కడ అంతకన్నా ముందు 9వ ఖండం చూడండి. ఇక్కడ ఈ 9వ ఖండంలో ఇప్పుడు మనము 5వ ఆహుతి అనేది మనం జలాన్ని ఇచ్చినప్పుడు అది పురుష రూపంలో ఉత్పన్నమై పురుష రూపంలో పరివర్తన చెంది, అంటే బాష్ప రూపం అని చెప్పిన కదా, అది పురుష రూపం ఉత్పన్నమై మనము ఆ వ్యక్తి మళ్ళీ ఆ రకంగా మనుషులని ధరిస్తాడని చెప్పి చెప్పుకున్నాం, అంటే మాట్లాడగలుగుతా అని చెప్పుకున్నామట. అంటే మనం ఇచ్చిన జల ఆహుతి అనేది అది పృథివీలో ఇచ్చాం, పృథివీ నుంచి అది వ్యాపించి పురుషు నుంచి స్త్రీలో వ్యాపించేసి ఈ విధంగా సంతానోత్పత్తి ద్వారా మళ్ళీ పురుషుడు ఏ విధంగా ఉత్పన్నమయ్యాడో అలాగే ఈ బ్రహ్మాండ పిండాన్ని చూపించిన తర్వాత ఇప్పుడు ఆ సమయంలో ఇప్పుడు పురుషు నుంచి స్త్రీలో ఉత్పన్నమైనప్పుడు రజవీర్యములు అక్కడ ఆ సమయంలో ఎక్కడ ఉంటాయంటే ఆ పిండం అంతా కూడా గర్భంలో 9 మాసాలు 10 మాసాల వరకు అక్కడ ఉంటుంది. అక్కడ ఉన్న తర్వాత మళ్ళీ కర్మానుగుణంగా ఇప్పుడు దేవయాన మార్గంలో పితృయాన మార్గం వెళ్ళాలంటే వాళ్ళ కర్మానుగుణంగా వాళ్ళ యొక్క జన్మ ఉంటుందన్నమాట. అందుకే మళ్ళా ఆ గర్భావస్థలో ఉన్న తర్వాత కర్మానుగుణంగా, అంటే కర్మానుగుణంగా ఉత్పన్నమైన తర్వాత ఎంత ఆయువు అయితే ఉంటుందో, జాతి, ఆయు, భోగం అని 3 ఉంటాయన్నమాట. అది మహర్షి పతంజలి యోగ శాస్త్రంలో స్పష్టం చేశారు. అంటే మన కర్మానుగుణంగా మన జాతి ఏంటి, మన ఆయు ఏంటి, మన భోగం ఏంటి, అంటే మనం ఈ జన్మలో చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, గత జన్మలు చేసిన కర్మలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా మొత్తం కలుపుకొని ఆ పరమాత్మ వ్యవస్థ ప్రకారంగా మనకి జన్మ కలుగుతుందన్నమాట. ఆ జన్మ ప్రకారంగా అక్కడ జాతి నిర్ధారించబడుతుంది, ఆయు నిర్ధారించబడుతుంది, భోగం నిర్ధారించబడుతుంది. అంటే ఏ జాతి, మనిషి జాతే, పశు జాతే, పక్షి జాతే, ఏ జాతిలో జన్మ కలగాలి. అలాగే తర్వాత భోగం ఏంటి, అంటే ఎంత ఐశ్వర్యం ఇతనికి ఇవ్వాలి. అందుకే ఒక నిర్ధన కుటుంబంలో ఉంటారు, మధ్య కుటుంబంలో ఉంటారు, ఐశ్వర్యం అంతంగా ఉంటుంటారు. ఆ భోగం కూడా మనం నిర్ధారించబడి ఉంటుందన్నమాట మన కర్మానుగుణంగా. జాతి, ఆయు, అలాగే ఆయువు కూడా నిర్ధారించబడి ఉంటుందన్నమాట, ఎంత ఆయువు ఇవ్వాలి అని చెప్పి. ఆ రకంగా ఆయు ప్రకారం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉన్న తర్వాత మళ్ళీ చనిపోతానమాట, అంటే శరీరం వదిలేస్తామట. అంటే ఇదంతా ప్రక్రియ ఎవరు చేస్తారు? ఇప్పుడు అగ్ని ద్వారా ఉత్పన్నమయ్యాడు, ముందు జలం ద్వారా ఉత్పన్నమయ్యాడని చెప్పుకున్నాం. అక్కడ జలం కూడా అగ్ని పనిచేస్తుంది. తర్వాత చనిపోయిన తర్వాత మనం సంస్కారం చేసినప్పుడు అగ్ని ఎక్కడికి పంపించాలనో ఆత్మలు అక్కడికి పంపించేస్తుంది అన్నమాట. ఇప్పుడు అగ్ని ద్వారా భస్మీభూతం చేసినప్పుడు, సంస్కారం చేసినప్పుడు, దహన సంస్కారం చేసినప్పుడు ఆ అగ్ని ఆత్మను ఎక్కడికి తీసుకెళ్ళినా అక్కడ తీసుకెళ్తున్నాం అన్నమాట. ఆ తీసుకెళ్లే ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, ఆ ప్రక్రియ విధానం ఏంటనేది ఇక్కడ మనకు ఈ 10వ ఖండం ద్వారా కొంచెం వ్యాఖ్యానించబడింది. అంతకంటే ముందు కొంచెం పద విభాగ రూపాలు చూడండి. ఇతితు పంచమ్యాం ఆహుతౌ ఆపహ పురుషో వచసో భవంతి ఇతి సా ఉల్భో ఆవృతో గర్భో దశవ నవవ మాసాన్ అంతః శయిత్వా యావత్వ అథ జాయతే. అంటే ఇక్కడ ఈ 5వ ఆహుతి రూపంలో ఇచ్చినటువంటి మనకు జలం ఏదైతే ఉందో అది పురుష రూపంలో పరివర్తన చెంది వచసో భవంతి, అంటే శబ్దవాచ రూపంలో మళ్ళీ మాట్లాడే శక్తితో యుక్తమై మళ్ళీ ఆ రకమైన స్థితి ఉత్పన్నమైంది అని మన ప్రక్రియ చెప్పుకుంటూ వచ్చామట. పంచమ్యాం ఆహుతౌ ఆపహ పురుషో వచసో భవంతి. ఆ జల రూపంలో ఉత్పన్నమైంది అంటే మనం ఇప్పుడు ప్రక్రియ ఏ విధంగా 5 అగ్నులు చెప్పుకున్నదా, 5 అగ్ని రూపంలో పరివర్తన చెందుతూ ఆ పురుషుడు ఉత్పన్నమయ్యాడని చెప్పుకున్నాం. అది మళ్ళీ మాట్లాడగలిగే శక్తి వచ్చేసింది చెప్పుకున్నాం. పురుషో వచసో భవంతి ఇది. ఆ ప్రక్రియ ఎలా జరిగిందంటే స ఉల్భావృతో గర్భో, ఆ గర్భావస్థలో ఉంటూ, ఆ గర్భావస్థ ఎప్పటి వరకు ఉన్నా అంటే దశవ నవవ, ఆ 9 మాసాలే కానీ 10 మాసాలే కానీ ఉంటూ
అంతః శయత్వ అంతవరకు అక్కడ లోపల గర్భావస్థలో నిద్రపోతూ యావత్ వా అథ జాయతే ఎప్పుడు తర్వాత జన్మించిన తర్వాత ఎప్పటి వరకైతే అతని యొక్క ఆయువు నిర్ధారించబడి ఉంటుందో అక్కడి వరకు ఉంటాడు, తర్వాత చనిపోతాడు అనే విషయాన్ని ఇక్కడ ఉల్లేఖించబడినది. మొత్తానికి యావత్ అథ జాయతే అంతవరకు ఉండి మళ్ళీ ఉత్పన్నమవుతాడు. 9 మాసాలు 10 మాసాలు ఉండి ఉత్పన్నమవుతాడని చెప్పబడింది. స జాతో యావత్ ఆయుషం జీవతి తం ప్రేతం దిష్టిం ఇతో అగ్రయ ఏవ హరంతి యత ఏవ ఇతో యతః సంభూతో భవతి. ఇక్కడ పైన చెప్పిన ప్రకారం ఏం చెప్పున్నాం, ఎప్పటి వరకు ఇక్కడ ఇచ్చిన ప్రకారంగా అయితే వహు జరాయుష్య आवृत हुआ गर्भ 10 या 9 महीने अथवा जब तक पूर्णांग नहीं होता, ఎప్పుడు పూర్ణాంగాలతో పూర్ణాంగాలు ఏర్పడవో అంతవరకు లోపల ఉండి పూర్ణాంగాలు ఏర్పడిన తర్వాత అక్కడి నుంచి జన్మ తీసుకుంటా అని చెప్పున్నాం. భీతరిహి శయన కరణ్యకి అనంతరం ఫిర్ ఉత్పన్న హోతా హై అంటే మళ్ళీ జన్మిస్తాడనమాట. ఆ జన్మించిన తర్వాత ప్రక్రియ ఎలా ఉంటుందంటే స జాతః యావత్ ఆయుషం జీవతి, ఆ ఉత్పన్నమైన తర్వాత యావత్ ఎంతవరకు ఆయువు ఉంటుందో అంతవరకు జీవిస్తాడు. తర్వాత తమ్ ప్రేతం మళ్ళీ చనిపోతాడు. ప్రేతం అంటే మళ్ళీ చనిపోవడం. తమ్ ప్రేతం దిష్టం ఇతో అగ్రయ ఏవ హరంతి, తర్వాత చనిపోయిన తర్వాత మళ్ళా ఎక్కడైతే ఏ రకమైన కర్మలు చేసా అగ్ర ఏవ హరంతి అంటే ముందు తీసుకెళ్ళిపోతాయన్నమాట. యత ఏవ ఇతో యతః ఇక్కడి నుంచి ఎక్కడికి ఎక్కడి నుంచి వచ్చిన తర్వాత ఎలా ఉన్నది, వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, ఆత్మ కర్మానుగుణం ఎక్కడికి వెళ్ళాలి, యతః సంభూతో భవతి అక్కడికి ఆ అగ్ని తీసుకెళ్తుందని చెప్పి ఈ రకంగా ప్రస్తావించబడింది. సహ జాతః యావత్ ఆయుషం అంటే ఎందుకు ఆయు ఉన్నందుకు భోగం చేసిన తర్వాత అప్పటి వరకు ఉండి అలాగే జీవిస్తాడు. తర్వాత తమ్ ప్రేతం మళ్ళీ చనిపోయిన తర్వాత దిష్టం అంటే కర్మభోగం ప్రకారం, దిష్టం శబ్దం ఇక్కడ కర్మభోగానుగుణంగా ఇతః ఇక్కడి నుంచి అగ్నేయ ఇతః అగ్నేయ దిష్టం ఇతో అగ్నయ అంటే అగ్ని ఏదైతే ఉందో మనం సంస్కారం చేసినప్పుడు ఆ అన్య లోకాలకు తీసుకెళ్లిపోతున్నాడు. అగ్నేయ ఏవ హరంతి అగ్ని భస్మీభూతం చేస్తుంది కాబట్టి శరణ్యి అంటే తర్వాత ఆత్మ కూడా అగ్నితో పాటు వెళ్ళిపోతున్నమాట. అగ్ని మహాభూతంతో పాటు అగ్నితోనే వెళ్ళిపోయి యతః ఏవ ఎక్కడి నుంచి వచ్చాడో మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళిపోతుంది. అంటే ఎక్కడి నుంచి ఉత్పన్నమయ్యాడో మళ్ళీ అక్కడికే తీసుకెళ్ళిపోతుంది. యతః ఏవ యతః సంభూతః భవతి అని చెప్పి ఈ రకంగా ఎక్కడి చేసే అంటే ఏ అగ్ని దీవులోక అగ్ని నుంచి తీసుకెళ్ళిపోయాడో అంటే ఎక్కడి నుంచి ఉత్పన్నమయ్యాడో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కర్మానుగుణంగా మళ్ళీ జన్మ తీసుకుంటాడు అనే విషయాన్ని సంభూతః అని చెప్పి అంటే సమ్యక్ భూతః సంభూతః భవతి అంటే మొత్తానికి అదే విషయాన్ని సృష్టి ప్రక్రియ విషయాన్ని జన్మ ప్రక్రియ విషయాన్ని కేవలం సంకేత రూపంలో చెప్పబడింది ఇక్కడ. अग्नय हरंती ఇక్కడ अग्नि हरिస్తున్నమాట. इस प्रकार उत्पन्न होने पर वह आयु पर्यंत जीवित रहता है. ఆయు పర్యంతం ఇక్కడ జీవించి ఉంటాడు. తర్వాత చనిపోయిన తర్వాత కర్మ వశ అంటే కర్మానుగుణంగా పరలోకానికి ప్రస్థితం అవుతాడట. అంటే పరలోకానికి ద్విలోకానికి ఏ లోకానికి వెళ్ళినా ఆ లోకానికి వెళ్ళిపోయి అంటే ఎక్కడి నుంచి ఉత్పన్నమైతే మళ్ళీ ఆ లోకానికి వెళ్ళిపోతాడు. उस जीव को अग्नि के प्रति ही ले जाते हैं అంటే ఆ జీవాన్ని కూడా అంటే చనిపోయిన తర్వాత ఆ జీవాత్మను అగ్నికి ప్రతి లే జాతే అంటే అగ్ని ద్వారానే ఎక్కడికి వెళ్ళినా అక్కడికి తీసుకెళ్తాడు. అంటే జహాసే కి వహా ఆయాత అంటే ఎక్కడి నుంచి అతను వచ్చాడో మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళిపోతాయి. అక్కడ జిస్సే ఉత్పన్న హువాత మళ్ళీ ఏ రకంగా ఏ నిమిత్తంతో మళ్ళీ ఈ సంసారంలోకి ఉత్పన్నమయ్యాడు మళ్ళీ జన్మించాడో కర్మానుగుణంగా అదే ప్రకారంగా మళ్ళీ జన్మిస్తాడు అని చెప్పి ఈ విషయాన్ని ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించబడినమాట. అంటే మొత్తానికి మనం చెప్పుకున్న విషయాన్ని మనం అంటుంటాం, మనం చేసిన కర్మలను బట్టి మనకు మళ్ళీ జన్మ కలుగుతుందని చెప్పుకుంటూ ఉంటాం. అదే విధంగా ఇక్కడ ఒక ప్రక్రియ విధానాన్ని మనకు ఈ ఒక ప్రక్రియ విధానం ప్రకారం సైద్ధాంతికంగా
ఇక్కడ ప్రస్తావించుకుంటూ చెప్పబడిందామండి. ఈ విషయం ఎందుకంటే మనం విని ఉంటాం కాబట్టి దాన్ని తెలిసిన ప్రక్రియ లాగానే ఉంటుందన్నమాట. అంటే అదే ప్రక్రియ మనం ఎక్కడి నుంచి విని ఎలా తెలుసుకున్నామంటే ఇలాంటి సిద్ధాంతం మనకు ఒక విధి విధానం మనకు శాస్త్రాలు చెప్పబడింది కాబట్టి ఆ సిద్ధాంతానుగుణంగా ప్రస్తావించుకుంటున్నాం. అంటే మొత్తం ప్రతిదీ ఈ బ్రహ్మాండంలో పిండంలో జరిగేటువంటి క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఈ రకంగా జరుగుతున్నాయి అనే సంకేతం మనకి ఇక్కడ కనిపిస్తుందన్నమాట. అంటే వాటిని సూక్ష్మంగా మనం ప్రతిదీ గమనించినట్లయితే, ప్రతిదీ ఆ రకంగా ఆచరించినట్లయితే మనకు ప్రక్రియ గతి అనేది ఈ రకంగా ఉంటుంది. ఊర్ధ్వగతి అనేది అధోగతి ఎట్లా ఈ విధంగా కూడా ఇప్పుడు మన తర్వాత ఈ 10వ ఖండంలో చెప్పాను. దేవయాన మార్గం, పితృయాన మార్గం. అంటే ఏ ఆత్మ దేవయాన మార్గం ఎంత వదుకుంటుంది, పితృయాన మార్గం ఎంత వదుకుంటుంది. దేవయాన మార్గంలో వెళ్ళేటప్పుడు ఏ రకమైన కర్మలు చేస్తే అక్కడ దేవయాన మార్గమే వెళ్ళిపోతాము. ఏ రకమైన కర్మలు చేస్తే పితృయాన మార్గంలో అంటే పితృ మార్గంలో ఉంటాం, అంటే పైతృ కర్మలు చేస్తూ సంసారంలో ఉంటాము అనేది ఈ మళ్ళా 10వ ఖండంలో ప్రస్తావించబడినాం. అదేంటో రేపు చూద్దాం. కాబట్టి మనకు ఇప్పుడు చెప్పినటువంటి అంశాల్లో మనకు కేవలము గర్భధారణ అవస్థ, పురుషోత్పత్తి, పిండంలో ఉండే పదార్థాల చేత, శరంలో ఉండే పిండం చేత, అంటే బ్రహ్మాండంలో ఉండే పదార్థాల చేత మనకు ఆ సహాయం చేసి పిండంలో ఉత్పత్తి జరిగి ఆ జీవాత్మక గతివిధినే ఉంటుందని చెప్పుకున్నాము. కానీ ఆ జీవాత్మక గతివిధి మళ్ళీ అది దేవయాన మార్గంలో, పితృయాన మార్గంలో, మాస రూపంలో, సంవత్సర రూపంలో ఎంతవరకు ఉంటుంది. జీవాత్మ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తుందంటే ఇప్పుడు ఒక రకమైన సంకేతం ఇక్కడ కనిపించిందన్నమాట. చనిపోయిన తర్వాత మన కర్మానుగుణంగా మళ్ళీ పుడుతుందన్నమాట. కర్మానుగుణంగా మళ్ళీ జన్మ తీసుకుంటుంది. మళ్ళీ కర్మానుగుణంగానే మళ్ళీ వెళ్ళిపోయి దేవయాన మార్గంలో కొంత భిన్న లోకాలు ఉంటాయి, లోకాంతరాలు ఉంటాయి. ఆ దేవయాన మార్గం లోకంలో ఉంటుంది, లేదా పితృయాన మార్గం లోకం ఏదైతే ఉందో ఆ లోకంలో ఉండి మళ్ళీ కర్మలు సమాప్తమైన తర్వాత యథా సంభవం, యథా కర్మానుగుణంగా శరీరం యొక్క సంరచన ఉంటుంది. అది శరీరం యొక్క సంరచన అనేది పశు, పక్షి, క్రిమి కీటకాలు ఏదైనా ఉండొచ్చు అనే ప్రక్రియ అంశాన్ని మనకు ఇక్కడ చెప్పబడింది. అదేంటో చూద్దామండి. అస్తు. ఇక్కడ మీకు దీన్ని బట్టి ఏం అర్థం అవుతుంది? ఇక్కడ సందేహం ఉంది ఇక్కడ మీకు? సందేహం అంటే ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ ఏం లేదు. సామాన్య ప్రక్రియ విధానం మనం చెప్పుకున్నాం కాబట్టి అక్కడ స్థూలంగా మనకు సహజంగా లౌకిక వ్యవహారాలను మనం వింటూ ఉంటాం. అదే ప్రక్రియ ఇక్కడ సైద్ధాంతికంగా ఒక మంత్రాంశ రూపంలో చూసామంట. అస్తు. ఇందులో సందేహం చెప్పండి. అస్తు. అది ఒక యజ్ఞ రూపంలో, యజ్ఞ అంటే మనం చేసేటువంటి ప్రతిదీ ఒక యజ్ఞం నడుస్తుంది. పురుష యజ్ఞమైనా, స్త్రీ యజ్ఞమైనా, ప్రకృతిలో జరిగే యజ్ఞమైనా ఒక ప్రతినిత్యం ఒక యజ్ఞమయంగా నిరంతరంగా గతిశీలంగా నడుస్తుంది. అంటే నిరంతరంగా నడుస్తుందంటే ఒక యజ్ఞం జరుగుతూ ఉన్నమాట. అందుకే బ్రహ్మాండం ఒక యజ్ఞ స్వరూపం, ఈ పిండం ఒక యజ్ఞ స్వరూపం. నిరంతరంగా యజ్ఞంలో జరిగే ప్రక్రియను కూడా ఈ రకంగా ఉంటుంది. కర్మానుగుణంగా జీవులు ఉత్పన్నమవుతుంది, నశిస్తున్నాయి, ఇలా వెళ్తున్నాయి. వెళ్ళేటి ప్రక్రియ ద్వారా మనం ఏ రకంగా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి ప్రక్రియ ద్వారా అంతతో గొప్ప మోక్ష మార్గం వైపు వెళ్ళాలంటే ఎటువంటి కర్మలు చేయాలి, సంసార మార్గంలో ఉన్నప్పుడు ఎటువంటి కర్మలు చేస్తాం, ఎటువంటి కర్మలు చేస్తే సంసార మార్గంలో ఉంటాం అనే విషయాన్ని ముందు తీసుకెళ్తారన్నమాట. ఆ విషయాన్ని మనం చూద్దాం. అస్తు. శాంతి పాఠ. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ओम शांति शांति शांति. सर्वेभ्यो नमः. अंदरिकी नमस्कारम अंडी. नमस्ते महोदय. नमस्कार।